ఫ్రెండ్స్ దీన్ని కోశాగారం అంటారు. అంటే జనాల దగ్గర వసూలు చేసిన పన్ను కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ డబ్బులు కానీ అవన్నీ కూడా ఇందులోనే పెడతారంట. ఒకసారి చూద్దాం రండి లోపల ఎట్లుందో. పైన మాత్రం భారీగా రాజసంగా ఉంది. అన్నీ బాగా బిల్డ్ చేసినారు అబ్బా. ఇవన్నీ కూడా ఇటు సైడ్ కూడా బాగుంది. లోపల చూద్దాం ఇప్పుడు ఒకసారి ఏముందో. ఫ్రెండ్స్ లోపల చూడండి ఒకసారి. ఈ విధంగా ఉంది లోపల. ప్రజెంట్ అయితే మొత్తం కింద తవ్వినారు. ఈ విధంగా ఉంది. ఏ దానికి కూడా పనికిరాదు ప్రజెంట్ అయితే. చూసినారు కదా కోశాగారం ఎట్లుండేదో. పోదాం రండి. ఇంకా వెయిటింగ్ చాలా సేపటి నుంచి ఈ చీకటి గది కోసమే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా చీకటి గది దగ్గరకు వచ్చినాము. ఈ చీకటి గదిలో వచ్చేసి తప్పు చేసిన వాళ్ళను శిక్షించడం కోసం ఇక్కడ వేసేవాళ్ళంట. ఇది చాలా అంటే చాలా చీకటిగా ఉంటుందంట. ఆ రోజుల్లో దీన్ని ఎట్లా తయారు చేసినారో చూద్దాం రండి. ఊపిరాడనంత చీకటిగా ఉంటుందంట. లైట్ వేసుకొని కొంచెం వరకైనా చూపిద్దాం. కొంచెం వరకు కాదు, వీలైనంత వరకు మనం పోవడానికి లోపలికి పోయేద్దాం. ఇదో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా మనం కిందికి దిగాలి. చీకటి గదిలోకి ఎంటర్ అయినాం ఇప్పుడే. ఇక్కడ చూడండి, నిజంగానే ఇది చీకటి గది అని పేరు ఎందుకు పెట్టినారేమో కానీ నిజంగానే చాలా చీకటిగా ఉంది. ఇక్కడ పైన కింద ఎక్కడ చూసినా కూడా మనకు చిన్న వెలుతురు కూడా లేదు. దీంట్లో నిజంగానే ఇంకా కొద్దిసేపు ఉంటే ఊపిరాడదు. ఇది వచ్చేసి మనకు చివరి వరకు ఇట్లే ఉంది. ఇటువైపు కూడా ఉన్నాయి రూమ్లో. ఇక్కడ దూరికి ట్రై చేద్దాం. ఇక్కడ దూరి ఇంకా అవతల సైడ్ పోయి అటువైపు ఏముండే కూడా చూద్దాం. అబ్బా, చీకటి గది, రెండో చీకటి గదిలోకి వచ్చినాం మనము. చూడండి, ఇది రెండో రూము. ఇదంతా కూడా చాలా మబ్బుగా ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ సంవత్సరంలో పలగొట్టినారో తెలియదు, కానీ కొన్ని చోట్ల మనకు అక్కడ రంధ్రాలు చేసినారు. ఆ రంధ్రాలు చేయడంతో అంతో ఇంతో వెలుగు వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మూడో చీకటి గది ఇది. ఇటువైపు కూడా చూద్దాం ఏముండయో. గబ్బిలాలు ఉన్నాయి రోయ్. సేమ్ ఇప్పుడు మనం ఒకటోది రెండోది ఎట్లా చూసినామో ఈ మూడో చీకటి గది కూడా సేమ్ అట్లే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరాఠా జనరల్ మురారీరావు గారు కూర్చుండే సింహాసనము. ఇక్కడ మురారీరావు గారు కూర్చొని ఏం చేసేవారంటే చదరంగం ఆడేవారు. అలాగే సమస్యలు తేల్చేవారు అనమాట. ప్రజలు ఎవరైనా సమస్యలు ఉన్నాయని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సమస్యలన్నీ కూడా తీర్చి ఇక్కడ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళను ఇక్కడ పైనుంచి కిందికి తోసేసేవారు. ఇది దాదాపు 300 అడుగుల పైన ఉంది ఈ సింహాసనం. చెప్పినాను కదా 300 మీటర్ల ఎత్తు అని. ఇది చూద్దాము. ఈ కోట అయితే 600 మీటర్ల ఎత్తులో కట్టినారు, 650 అనుకుంటా. కానీ ఇది మటుకు కిందికి 300 మీటర్లే. చూద్దాము ఒకసారి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండొచ్చు 300 మీటర్లు. ఎందుకంటే అక్కడ పోయి పడే అవకాశం లేదు కదా. ఒకవేళ దొబ్బినా కూడా కిందికి పడేది ఇక్కడ మాత్రమే. చాలా స్లోప్గా ఉంది ఇక్కడ కొండ. ఈ గుత్తికోటలోనే మనం టాప్లో ఉన్నాము ఇప్పుడు. అంటే ఇంకా మొత్తం కూడా పైకి ఎక్కేసినాము. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం రండి. ఇంకా ఆ విజువల్ చూపిస్తా చూడండి. చుట్టూ కూడా మొత్తం 16 కిలోమీటర్ల గోడ కదా, అదంతా కూడా కనపడుతుంది. బాబా ఫ్రెండ్స్ చూడండి, చుట్టూ చూడండి. ఇంకా పైన ఉన్నాం మనము. ఇదంతా కూడా మనకు చుట్టూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి క్లియర్గా కనపడుతున్నాయి. ఇన్ని కట్టడాలు అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎన్నో కోటలు తిరిగినాం కానీ
ఇన్ని కట్టడాలు నేనైతే చూడలేదు. వచ్చిన తర్వాత నాకు ఇంకొక బావి అయితే కనపడింది. ఇక్కడ చూడండి, ఇంకా చూపించుకుంటూ పోతే ఎన్ని బావులు ఉంటాయో. ఇంకా ఫ్రెండ్స్, ఇది వంటగది. దీంట్లో వంటలు చేసేవాళ్ళంట అప్పుడు కాలంలో. చూద్దాం రండి లోపల ఎట్లుందో. మొత్తం స్తంభాలు ఉన్నాయి లోపల. ఈ వంటగదిలో ఎక్కువ స్తంభాలు ఉన్నాయి. అలాగే వంట చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారంట. చాలా బాగుందబ్బా వంటగది. పెద్దగా ఉంది అయితే బాగా. 30-40 వేల మందికి ఉండాలంటే ఇంకా మామూలు విషయం కాదు కదా. ఈ మాత్రం ఉండాలి వంటగది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది పెద్ద బావి. అంటే ఈ కోటలో ఉన్న 101 బావులన్నిట్లో కూడా ఇది పెద్ద బావి అంట. అలాగే ఇక్కడ చూడండి, అప్పుడు కాలంలో ఇవి త్రాగడానికి, ఎందుకంటే సైన్యం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు బావుల అవసరం చాలా ఉంది కాబట్టి అప్పుడు మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి తాగడానికి యూజ్ చేసుకునేటోళ్ళు. ప్రజెంట్ అయితే అసలు తాగడానికి కాదు కదా, స్నానం చేయడానికి కూడా పనికిరావు, అట్లా తయారైపోయినాయి నీళ్ళు. అలాగే అక్కడ చూస్తున్నారు కదా ఇంకొక బిల్డింగు. ఆ బిల్డింగ్ వచ్చేసి ఇందాక మన కింద మిలిటరీ ఆఫీసర్ అని మాట్లాడుకున్నాం కదా, సేమ్ అక్కడ. అంటే ఎవరైనా రాజును కలవాలనుకున్నా లేదంటే బ్రిటిష్ వాళ్ళని కలవాలనుకున్నా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. అంటే ఒకటేసారి వెళ్ళి మనం రాజును కలవడానికి కానీ కుదరదు. రాజును కలవాలంటే అస్సలు కుదరదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక చోట ఇంకో చోట ఇట్లా మారుకుంటా మిలిటరీ ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. అట్లా అది మిలిటరీ ఆఫీస్ అంట. అదే కమాండర్, మిలిటరీ కమాండర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి రాణిమహల్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రాణిమహల్ లోపల ఏముందో చూడ్డానికైతే బయట నుంచి చూడ్డానికి ఎక్సలెంట్గా ఉంది. లోపల కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఏముండేది. గదులు బీరువాలాగా ఉంది. మనం బీరువాలు పెట్టుకుంటే చోట ఎట్లుంటుందో అట్లుంది. మొత్తం కింది మీదికి అంతా కూడా గదులు లాగానే ఉంది సైడ్లకు. ఇక్కడ పోయే కొద్ది ఏమైనా గబ్బిలాలు ఏమైనా ఉన్నాయేమో, కానీ చీకటిగా ఉంది. గబ్బిలాలు అయితే ఏం లేవు, బట్ చీకటిగా ఉంది ఇక్కడ. మొత్తం కూడా మనకైతే ఏం కనపడంలే. చూసినారు కదా, మొత్తం గదులు ఉంది. రాణిగారు మరి ఎక్కడ ఉండేవాళ్ళో ఏమో ఈ రాణిమహల్లో. ఎక్కడ చూసినా కూడా గదులే. సరే ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్ళి ఇంకా చూసేవి చాలా ఉన్నాయి. బహుశా మేము ఇందాక విన్నాము ఒక బావిలో ఉంచి చాలా దూరం వరకు దారి ఉందని చెప్పి, సొరంగ మార్గం ద్వారా. అంటే అది నీళ్లు ఎండిపోయిన తర్వాతనే దాంట్లోకి వెళ్ళడానికి ఉంటుందంట. నాకైతే ఇదే అనిపిస్తుంది. చూడ్డానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. చూడండి ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎక్కడ చూసినా కూడా మొత్తం తవ్వకాలు జరిగినాయి. అది వచ్చేసి గుప్త నిధుల కోసం తవ్వడం జరిగిందంట. చూపిస్తానండి మీకు. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక బావి ఉందంట. అది కూడా చూద్దాము. ఎంతైనా మనం చెప్పుకున్నట్టు 101 బావులు ఉన్నాయి కాబట్టి ఈ గుత్తికోటలో మనం ఎక్కడ పడితే అక్కడ బావులు చూడొచ్చు. ఇప్పుడు వరకైతే చాలా తక్కువనే చూసినాము. బహుశా పైన కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇది 16 కిలోమీటర్ల గోడ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. ఊర్లో కూడా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బుర్జు. ఈ బుర్జు మీద చూడండి, ఇక్కడ మనకు రంధ్రాల్లాగా కనపడుతున్నాయి కదా. ఇక్కడ నుంచి మన కిందికి శత్రువులు ఎవరొచ్చినా కూడా ఈజీగా కనపడతారు. అందుకే ఈ రంధ్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఫిరంగులు కూడా పడతాయేమో అబ్బా, ఒక చిన్న సైజు లాంటి. ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి రంధ్రాలు. ఇక్కడ నుంచి తుపాకులు బయట పెట్టుకొని ఇంకా చూస్తుంటారు అనమాట. ఊరంతా కనపడుతుంది ఇక్కడ నుంచి. అదంతా చూడండి, ఇక్కడంతా గోడే, మొత్తం గోడ ఉంది. ఆ కొండల చుట్టూ కూడా. ఇక్కడ కూడా గోడ ఉంది. ఓకే, చాలా క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, వీడియో చూసినారు కదా. వీలైనంత వరకు మేము మొత్తం కవర్ చేసినాము. మార్నింగ్ 6 గంటలకు వచ్చినాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఎండలో కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా మొత్తం కవర్ చేసినాము. అలాగే ఇది మొత్తం ఈ గోడ ప్రాంగణం వచ్చేసి 16 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇప్పుడు ఊరు కూడా వచ్చేసింది అనమాట. ఈ కోట గోడ లోపలనే ఊరు కూడా ఉంది. దాంట్లో ఇంకా గుళ్ళు, శివాలయాలంట, ఇవెంట్ అని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేయాలంటే దాదాపు 2-3 రోజులు టైం పడుతుంది. కానీ మనకు మెయిన్గా ఏమేమి కావాలనో అదైతే షూట్ చేసినాము.
ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళైతే లైక్ కొట్టడం వల్ల మనకు ఈ వీడియో ఎక్కువ రీచ్ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫ్యూచర్లో మేము ఇట్లాంటి వీడియోలు చేయాలా, అటువంటి వీడియోలు చేయాలని ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్. బాయ్.